ఫ్రెండ్స్, రాజకీయాలు వేడెక్కిపోయాయి. వైఎస్ షర్మిల అయితే ఇవాళ సునీత గారిని అయితే మీట్ అయినారనమాట. సో కడప జిల్లాలలో వైఎస్ షర్మిలకి అనుకూలంగా ఒక వర్గం అయితే సపోర్ట్ చేస్తున్నారు ఆమె. సో కాంగ్రెస్ ఒక కార్యకర్తలు గుమిగూడిన ఒక మీటింగ్ అయితే ఆమెతో స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఇది ఇలా ఉంటే సునీత గారు ఏదైతే ఫస్ట్ టీడీపీ నుంచి పోటీ చేస్తారేమో అనుకున్నారు అందరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటా. బట్ వైఎస్ షర్మిల పార్టీలోకి అయితే ఆమె రాబోతున్నారని అక్కడైతే న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. మరి అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది దేవుడికే తెలియదు. బట్ వైఎస్ షర్మిల పార్టీలోకి సునీత గారు అయితే ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా పులివెందుల నుంచి వైఎస్ షర్మిల ఎమ్మెల్యే అయినా కానీ, ఎంపీగా కడప జిల్లాకు కానీ ఎంపీగా కానీ ఆమె ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తారనేది ఓపెన్ సీక్రెట్. అదన్నీ ఇక ఎవరైతే సునీత గారు ఉన్నారో ఎవరికి అగనెస్ట్గా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద కూడా క్లియర్ కట్గా మనకు క్లారిటీ వచ్చింది. ఏదైతే షర్మిల గారు కాంగ్రెస్లోకి లక్కీగా వెళ్ళిపోవడం జరిగిందో, సో సునీత గారికి కూడా ఒక వే దొరికింది జగన్ని ఎదిరించడానికి. సో సునీత గారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి అయితే పోటీ జరుగుతారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వైఎస్ షర్మిల అండ్ సునీత గారి ప్లాన్ ఏంటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ న్యూస్ ప్రకారం వీకెండ్ కామెంట్ ఆర్కే దాంట్లో నెక్స్ట్ వ్యూహం ఏంటి అనే దాన్ని చెప్పారనమాట వైఎస్ షర్మిల గారు సునీత గారిది. సో వైఎస్ వివేకానంది గారి హత్యని అయితే రాజకీయంగా వాళ్ళు ఆడబోతున్నారు అంటే ఆ సీక్రెట్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వైఎస్ షర్మిలని అయితే యూజ్ చేసుకుంటారని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ యూజ్ చేసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటారు, వైసీపీ సపోర్టర్స్ అంటారు. ఎవరైతే జర్నలిస్ట్ సాయి వైసీపీ సపోర్టర్ ఉంటారో ఆయన అయితే అంటారు. బట్ అది ఎంతవరకు నిజమో ప్రజలకే తెలియాలి, కడప జిల్లాలో ఉన్న వాళ్ళకే తెలియాలి. ఇంకా వైఎస్ వివేకానంద హత్య కేసు వస్తే 2 టర్మ్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఏదంటే రాజకీయంగా చంపారా లేకపోతే ఆస్తి కోసం చంపారా? ఆస్తి కోసం చంపారంటే ఆయనకి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైసీపీ సపోర్టర్ వివేకానంద గారికి 2 భార్యలు ఉంటారంట, ఇంకొక భార్య వచ్చేసేసి ముస్లిం ఆమె అంట. సో ఆమెకి ఆస్తిలో 3వ వంతు ఆమె పేరున రాసిస్తారంట. ఆస్తిలో కొన్ని కోట్ల విలువ చేస్తారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయించడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ అధికారులు కూడా ఈయన అవినాష్ రెడ్డికి ఎవరైతే వీళ్ళు ఉంటారో సునీత గారు వాళ్ళకి ఆ వర్గానికి తెలిసిన వారు కావడంతో వాళ్ళని మేనేజ్ చేసి అది జరగనీకోకుండా చేస్తారు. ఆయన ఓన్గా ఒక నోటరీ రాసి ఒక నోటరీ ఉంచుకున్నారంట. సో నోటరీని తీసుకెళ్ళడానికే ఆయన్ని హత్య చేసి ఆ నోటరీ అయితే తీసుకెళ్ళినాడంట. సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సపోర్ట్ చేయరని చెప్పేసి ఆమె టీడీపీ వాళ్ళని ఈ చావుకి యూజ్ చేసుకున్నట్టయితే చెప్తున్నారు వాళ్ళు. మరి అది ఎంతవరకు నిజం అనేది అక్కడ ఉన్న వాళ్ళకే తెలియాలి. బట్ ఏదైతే ఏమైంది, ఈ రోజున అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి అండ్ 5 మంది ఎవరైతే అక్యూజ్ ఉంటారో సో వాళ్ళందరూ బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. సో మళ్ళీ జగన్ ఫ్యామిలీకి జగన్ ఎందుకు ట్రై చేస్తున్నారు అవినాష్ రెడ్డిని కాపాడడానికి, మళ్ళీ సునీత గారు ఎందుకు అంత గట్టిగా ఫైట్ చేస్తున్నారని వాళ్ళిద్దరి మధ్య తెలియాలి. సో ఈ రెండింటిని ఒక కాన్ఫ్లిక్ట్ని తెలుగుదేశం యూజ్ చేసుకోవాలని తెలుగుదేశం ట్రై చేస్తుంది, వైఎస్ షర్మిల గారు కూడా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అనమాట. సో ఎట్టకేళ్ళకి ఈరోజు అయితే ఒక సమావేశం జరిగింది. మళ్ళీ ఆ సమావేశం ద్వారా మనకు మేలు జరగచ్చు, సరే మనకంటే జగన్ గారికి మేలు జరగచ్చు, అన్యాయం జరగచ్చు.